వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ఆ విధానంలో కూటమి ప్రభుత్వం ఇప్పుడు కొన్ని కీలకమైనటువంటి మార్పులు తీసుకొచ్చింది. ఇప్పటి వరకు మున్సిపల్ కార్పొరేషన్స్లో మేయర్ని కానీ, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో చైర్పర్సన్లు వీళ్ళని కానీ ప్రజలు నేరుగా ఎన్నుకునేటువంటి అవకాశం లేదు. ముందు వార్డు మెంబర్లు ఎన్నుకుంటారు, కార్పొరేటర్లు ఎన్నుకుంటారు, కౌన్సిలర్లు వీళ్ళందరూ కలిసి ఒకరిని మేయర్ లేదా చైర్పర్సన్గా ఎన్నుకుంటారు. అంటే వాళ్ళలో వాళ్ళే, అంటే ప్రజలు తమ వార్డు ప్రతినిధిని ఎన్నుకుంటే ఆ తర్వాత మేయర్ లేదా చైర్పర్సన్ ఎవరు కావాలి అనేది కౌన్సిల్లో ఉన్నటువంటి మెజారిటీ నిర్ణయించేది. ఇక ఈ పరోక్ష ఎన్నికల విధానం మీద అనేక విమర్శలు గతంలో కూడా వచ్చాయి. ఎన్నికల తర్వాత క్యాంప్ రాజకీయాలు, ప్రలోభాలు, బేరసారాలు వీటన్నిటికీ కూడా చాలా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న ఆరోపణలు మనం చూస్తూనే ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితికి ముగింపు పలికేలా ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. ఇప్పుడు ఈ కొత్త విధానం ప్రకారం ప్రజలు తమ వార్డు కౌన్సిలరు లేదా కార్పొరేటర్ని ఎన్నుకోవడంతో పాటుగా తమ పట్టణానికి మేయర్ లేదా చైర్పర్సన్గా ఎవరిని కోరుకుంటున్నారో కూడా నేరుగా ఓటు వేసి నిర్ణయించబోతున్నారు. అంటే గతంలో ప్రజలు ఓటు 2 దశల ప్రక్రియలో ప్రభావం చూపిస్తే ఇకపై మేయర్ లేదా చైర్పర్సన్ విషయంలో ప్రజల తీర్పే తుది నిర్ణయంగా మారబోతోంది. అయితే డిప్యూటీ మేయరు, వైస్ చైర్మన్ పదవులకి మాత్రం పరోక్ష ఎన్నికల విధానమే కొనసాగుతుంది. దీనికి ఎవరు ఉండాలి ఏంటి అనేది కౌన్సిలర్లు వాళ్ళే అక్కడ నిర్ణయిస్తారు. చైర్మన్ అలాగే మేయర్ వీళ్ళని మాత్రం ప్రజలే ఎన్నుకుంటారు. సో ఇక్కడ ఈ మార్పు వల్ల రాజకీయ సమీకరణాలు కూడా గణనీయంగా మారేటువంటి అవకాశం ఉంది. గతంలో ఏదైనా ఒక పార్టీ కౌన్సిలర్లో మెజారిటీ వస్తే ఆ పార్టీ మేయరు లేదా చైర్పర్సన్ పదవిని దక్కించుకునే అవకాశం ఎక్కువగా ఉండేది. కానీ ఇకపై మాత్రం ఈ మెజారిటీ అనేటువంటిది పక్కకి వెళ్ళిపోతుంది. పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఒక పార్టీకి కౌన్సిల్లో మెజారిటీ వచ్చినా ప్రజలు మరో పార్టీ అభ్యర్థిని మేయర్ లేదా చైర్పర్సన్గా ఎన్నుకునేటువంటి అవకాశం ఉంటుందంటే కౌన్సిల్ బలం ఒక లెక్క అయితే మేయర్ లేదా చైర్పర్సన్కి వచ్చే ప్రజల మద్దతు ఇంకొక లెక్కగా మారబోతుంది. దీనివల్ల ఏం జరుగుతుంది? పట్టణ ప్రజల ప్రత్యక్ష తీర్పుకి మరింత ప్రాధాన్యం లభిస్తుంది. ఇంకోవైపు గడువు ముగిసినటువంటి 87 మున్సిపాలిటీలతో పాటు త్వరలోనే గడువు ముగియబోతున్నటువంటి మరో 13 పట్టణ స్థానిక సంస్థలను కలిపి మొత్తం 100 ఈ పట్టణ స్థానిక సంస్థలకి ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కేంద్ర ఆర్థిక సంఘం నుంచి స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులకి ఎన్నికల కారణంగా ఎలాంటి విఘాతం కలగకుండా సకాలంలోనే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని కూడా గవర్నమెంట్ చేస్తోంది. అలాగే బీసీలకి 33.33% రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియతో పాటుగా వార్డుల విభజన, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఓటర్ జాబితాల సవరణ అన్నీ కూడా చాలా వేగవంతంగా కొనసాగుతున్నాయి. సో ఈసారి మున్సిపల్ ఎన్నికలు కేవలం స్థానిక పాలన కోసం జరిగే ఎన్నిక మాత్రమే కాదు. పార్టీ గుర్తులపై ప్రజలు నేరుగా మేయర్లు, చైర్మన్లు వీళ్ళని ఎన్నుకోబోతున్నటువంటి నేపథ్యంలో ఈ ఫలితాలు ప్రభుత్వ పనితీరు మీద ఒక రకమైన ప్రజాభిప్రాయ సేకరణగా కూడా మారేటువంటి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం వైసీపీ కూడా నేరుగా రంగంలోకి దిగబోతోంది. కూటమి పార్టీలు స్థానికంగా సీట్ల సర్దుబాటు చేసుకుని పోటీ చేసే అవకాశం కూడా ఉంది. సో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పట్టణ ప్రాంతాల్లో ప్రజల మద్దతు ఎలా ఉందో తెలుసుకునే పరీక్షగా ఈ ఎన్నికలు ఇప్పుడు మారబోతున్నాయి. అలాగే వైసీపీ కూడా తమకింకా పట్టణ ప్రాంతాల్లో మాకు రాజకీయ బలం ఉందా లేదా అని నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితి. అందుకే రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ ఒక రకంగా కూటమికి, వైసీపీకి కూడా ఒక లిట్మస్ టెస్ట్. పట్టణ ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది అని చెప్పేటువంటి రాజకీయ రెఫరెండంగానే వీటిని చూడాల్సి ఉంటుంది. చూద్దాం మరి ఈ ప్రక్రియ ఎటువంటి ఫలితాలను ఇస్తుంది, ఎటువంటి మార్పులు చేర్పులు మనం చూడబోతున్నాం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.